హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎండ్ వరకు అని చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా చేయాలి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా యూస్ఫుల్గా ఉన్నటువంటి మ్యాటర్ అనేది మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలాంటివంటి మీకు పరీక్ష లేకుండా, ఎలాంటివంటి ఫీజు లేకుండా ఆ 10th క్లాస్ అర్హతతో అలానే మరొక సర్టిఫికేట్ అడిగారు. ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకొని చెప్పినటువంటి అడ్రస్కి మీరు ఏంటంటే బై హ్యాండ్ కూడా వెళ్ళి వేయవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు చెక్ చేస్తూ ఉన్నట్లయితే మన బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది నేను ఎంత కరెక్ట్గా మీకు వీడియోస్ అనేది తీసుకొస్తున్నాను. రెగ్యులర్గా ఏంటంటే మా ఛానల్లో చాలా రకాలుగా వీడియోస్ అనేది రెగ్యులర్గా మనం తీసుకొస్తుంటాం. మీరు చేయాల్సిన చాలా సింపులే. మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. అలాగని మీరు చేసినట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్లో ఫ్రీగా పొందుతారు. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు అనేది డిస్ట్రిక్ట్ వైజ్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని డిస్ట్రిక్ట్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే ఎలా వస్తుంది అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మధ్యలో కూడా నేను చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి మనకు వచ్చినట్లయితే క్లాస్ 4 సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. ఓకే, అయితే ఫ్రెండ్స్ అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మనకి జాబ్స్ అనేది తీసుకుంటున్నారు. అయితే మనకు చూసుకుంటే ఫిమేల్ నర్సరీ ఆర్డర్లీ అంటే FNO జాబ్స్ కానీ, అలాంటి ఫ్రెండ్స్ వాచ్మ్యాన్ జాబ్స్ అనేసి అంటే శానిటరీ అటెండర్ అలానే వాచ్మ్యాన్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి తీసుకుంటున్నారు. అలానే 21 మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై అనేది మీరు ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఏ ప్లేస్కి వెళ్ళి చేసుకోవాలంటే ఈ ప్లేస్కి వెళ్ళేసి మీరు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎట్ట కాదన్నా కూడా మీకు 18,000 లేకపోతే 12,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. రోస్టర్ ప్రకారం కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ మనకు అర్హతలు ఏమి ఉండాలి మనకు చూసుకున్నట్లయితే అంటే 10th క్లాస్ అర్హత మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే స్టడీ సర్టిఫికేట్ అనేది మిమ్మల్ని లోకల్ కింద తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి 4th నుంచి 10th క్లాస్ మధ్యలో స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు పెట్టాలి. అప్పుడే మీకు ఏంటంటే లోకల్ అనేది తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అలాంటి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది MRO నుంచి లేదా తహసీల్దార్ నుంచి తీసుకోవాలి. అలానే మనకి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది మీకు FNO సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేకపోయినా కూడా పర్వాలేదు. ఇంకో జాబ్స్కి పైన చూడండి వాచ్మ్యాన్ జాబ్స్కి మీరు నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే OC పర్సన్స్కి 42 లోపల ఉండాలి. SC ST వాళ్ళు BC వాళ్ళకి 47 లోపల ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 52 లోపల ఉండాలి. అలానే మనం చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా 52 లోపల మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు. సెలక్షన్ మనం చూసుకుంటే టోటల్గా 75% మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పీరియన్స్కి అయితే 10 మార్క్స్, 15 మార్క్స్కి ఏంటంటే మీకు ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఓకే, అలానే ఎక్కడైనా మీరు రోడ్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా సింపుల్గా మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఈ అడ్రస్ అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, లింక్ ఎక్కడ ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. చాలా ఈజీగా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మీ నేమ్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాలి. పోస్ట్ నేమ్ ఇక్కడ రాసి ఆ తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలా తర్వాత మీ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్, అలానే మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ, ఆ తర్వాత మనం చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ తర్వాత మీరు ఏ క్యాస్ట్కి వస్తున్నారో ఆ క్యాస్ట్ అనేది టిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఎస్ లేకపోతే నో అనేసి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా ఏ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏ దాంట్లో ఉన్నారనేసి ఇక్కడ రోస్టర్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకపోతే నో అనేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి మీరు ఎప్పుడు ఇయర్ పాస్అవుట్ అయ్యారో ఆ తర్వాత మీకు డిస్ట్రిక్ట్ వైజ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ స్టడీ అనేది ఎక్కడ చేశారనేది కూడా ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ టోటల్గా డీటెయిల్ ఫిల్అప్ చేసి ఆఫ్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. అన్ని డిస్ట్రిక్ట్ లింక్ అనేది కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా రిలీజ్ అయి ఉంటాయి. అవి లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అది మీరు ఓపెన్ చేస్తాను, ఎలా ఓపెన్ అవుతుంది కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఓపెన్ చేస్తాను ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్తో పాటు మీకు ఏంటంటే ఇప్పుడు మన టెలిగ్రామ్ అకౌంట్ కాకపోతే జాయిన్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఆఫ్టర్నూన్ మనం కానీ చూసుకుంటే అంగన్వాడీకి సంబంధించిన జాబ్ అప్డేట్ అనేది మరొక కొత్త జిల్లాలో మీకు రావడం జరిగింది. అంటే గుంటూరు జిల్లాలో ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే విజయనగరంలో వచ్చింది. అవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, పోలీస్ శాఖకి సంబంధించి టాప్ 7 నోటిఫికేషన్స్ గురించి వర్క్ ఫర్ హోమ్ సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్య మిత్రలో జాబ్స్ కానీ, ఆ తర్వాత అంగన్వాడీ జాబ్స్ విజయనగరం సంబంధించి జాబ్ అప్డేట్ కానీ, హాస్పిటల్లో జాబ్స్ కానీ, ఆ తర్వాత డిఫరెంట్ అకాడమిక్ జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే మీరు చేయాల్సిన చాలా సింపులే. పాపులర్ అనేసి ఒక హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు పోస్ట్ అనేది పాపులర్ అనేది ఉంటుంది. ఆ దాంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు వర్క్ ఫర్ హోమ్ సంబంధించినవి ఇక్కడ పాపులర్లో మీకు ఉన్నాయి చూడండి. వీటిలో ఏమిటంటే మీరు చేయాల్సిన చాలా సింపుల్. ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు, లేకపోతే లింక్ అనేది కూడా నేను డిస్ట్రిక్ట్ వైజ్ అనేది కూడా ఇక్కడ మీకు నేను ఇస్తాను. ఇక్కడ సెర్చ్ కూడా మీరు చేయొచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ వెబ్ పేజ్ అనేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించి అప్సెల్ వెబ్ పేజ్ అనేది మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అనేది అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క
ఒక్కటి కూడా ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ ఏంటంటే అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు వచ్చి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఏంటంటే ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి వెబ్ పేజ్ అనేది ఇచ్చి ఉంటాం. దాని మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు కానీ చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.